దేవస్థానంలో ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాము. నేను, మన హోమ్ మినిస్టర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ గారు అందరం కూడా రావడం జరిగింది. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ, అన్ని కార్యక్రమాలు బాగా జరగాలి. మేము ఇచ్చే హామీలు అన్ని కూడా నెరవేర్చాము. అన్ని కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. తద్వారా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చి దేవుణ్ణి మనసారా కోరుకొని వెళ్తానికి ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం, ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక్కడ మీరందరూ చూశారు, ఈరోజు కోటప్పకొండకి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ సారథ్యంలో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్ని కల్పించే ఏర్పాటు కూడా చేశాం. కింద కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి, పైన క్యూ లైన్స్ లో కూడా పిల్లలకి, చంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ అన్ని ఇస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ దగ్గర ఒక 40,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారని ఒక అంచనా ఉంది. మనకి నైట్ అయ్యేసరికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ప్రభలు వస్తాయి ఎక్కువగా. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ప్రభలను కూడా తీసుకొస్తారు. ఒక సంప్రదాయబద్ధంగా ఈ జాతరను జరిపించడం అన్నది తెలుసు. నేను ఒకటే కోరుకున్నా, ఒకటే విన్నవించుకున్నా ప్రభుత్వం తరపున, దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరికి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా